హాయ్ అండి. మేము యశ్వంత్పూర్ టు విజయవాడ వెళ్తున్నాం అనమాట. కొండవీడు ఎక్స్ప్రెస్లో మేము ఫస్ట్ క్లాస్ ఏసీ ప్రిఫర్ చేసామండి. మా బావగారు వద్దమ్మా పడలేవు పిల్లలతో అని చెప్పి ఫస్ట్ క్లాస్ ఏసీ బుక్ చేశారనమాట. మా మరిది వచ్చాడండి నాకు తోడు. ఎవరు తోడు రాకపోయినా మనం మేనేజ్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే మన డోర్ మనకే ఉంటుందన్నమాట. సో చాలా బాగుందండి. మాకు ఇచ్చింది కూపే అనమాట. నాకు చాలా డ్రీమ్ అండి, అట్లీస్ట్ ఒక్కసారైనా ట్రైన్లో ఫస్ట్ క్లాస్ ఏసీకి వెళ్ళాలని. అది ఈసారి నెరవేరిందనమాట. చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్. ఇది ఎంట్రన్స్ అండి. మా మరిదిని వీడియో తీయమంటే ఆయన తీశారనమాట, ఆయనకు వచ్చినట్టు పాపం. ఇక చూడండి, కూపేలో 2 బెర్త్స్ ఉంటాయండి. చాలా వెడల్పుగా స్పేషియస్గా ఉంటుందన్నమాట బ్రెత్స్. అండ్ కింద మాకు 2 రగ్గులు ఇస్తే కింద కూడా మేము పర్చేసుకున్నాము, అంటే మా ఫ్యామిలీ ఒకటే ఉంది కాబట్టి. ఇటు సైడ్ ఏమో స్టెప్స్ ఇచ్చాడనమాట. మా మరిదికి చెప్తున్నానండి, స్టెప్స్ కూడా కవర్ చేయి, అందరికీ తెలియాలి ఎలా ఉంటుంది ఏంటి ఫస్ట్ చేసి కొండవీడు అని. ఇది పర్టికులర్గా కొండవీడు గురించే నేను చెప్తున్నానండి, ఇంకా దేని గురించి కాదు. కొండవీడు అయితే చాలా బాగుంటుందండి. ఆన్ టైం వెళ్ళిపోతుంది అనమాట. 2:20కి యశ్వంత్పూర్లో ఎక్కితే 5 కల్లా దిగిపోతామండి ఆన్ టైము. ఇదేమో ఇంకొక దగ్గర క్యాబిన్స్ ఖాళీగా ఉంటే క్యాబిన్ కూడా ఎలా ఉంటుందో చూపించడానికి వస్తున్నామండి. మనం 4 మెంబర్స్ ఉంటే ఫ్యామిలీలో ఫస్ట్ చేసి మనకు ఒక క్యాబిన్ ఇచ్చేస్తారండి కంపల్సరీగా. ఒకవేళ లేకపోయినా మనం అడ్జస్ట్ అవ్వచ్చు, లేడీస్ ఉన్న దాంట్లోనే ఇస్తారు ఒకవేళ లేడీ ఉంటే. నాకు తెలిసి అయితే ఫస్ట్ క్లాస్ ఏసీకి నాకు నచ్చిన విషయం ఏంటంటే మనకంటూ మన పర్సనల్గా ఉంటుందండి. అండ్ డస్ట్బిన్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. ఏదైనా చెత్త వేసుకోవడానికి మనం బయటకు వెళ్ళాల్సిన పని ఏమి ఉండదు. ఒక వాష్రూమ్కి మాత్రమే బయటకు వెళ్ళాల్సి వస్తుంది. చూడండి మా దువ్వకతో ఎలా ఆడుకుంటున్నానో నేను. చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేశానండి మా పిల్లలతో. భలే అనిపించింది అనమాట. ఎందుకండి ఈ వీడియో చూస్తున్న కొద్దీ చూడాలనిపించింది అనమాట నాకు. బికాజ్ మా దువ్విక అంతలాగా అటాచ్డ్గా భలే ఉంటుందండి నాతో. ఇక చూడండి ఏం ఆడుతుందో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్